నమస్తే, నేను మాలతి. ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 8:30 సమయంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి ప్రమాదం జరిగింది. ఇక శ్రీశైలం జలాశయం వైపు నుంచి 14 కిలోమీటర్ వద్ద సొరంగంలో చిక్కుకున్నారు బాధితులు. ఇక వాళ్ళని కాపాడడం అత్యంత సవాల్గా మారింది. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో సొరంగం చివరి భాగంలో పనిచేస్తుండగా పైకప్పు కూలిన ఘటనలో సన్నీ సింగ్, గుర్ప్రీత్ సింగ్, జగతాసన్, సందీప్ సాహు, మనోజ్ కుమార్, శ్రీనివాస్, సంతోష్ సాహు, అనుజ్ సాహులు టన్నెల్లోనే చిక్కుకుపోయారు. ఇక వారి జాడ కనిపించకుండా పోయింది. టన్నెల్ లోపలికి వెళ్లిన రెస్క్యూ టీం డ్రోన్లు, స్కానర్లు, నైట్ విజన్ కెమెరాలతో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరనున్నారు. ఇక శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో ప్రమాదం జరిగిన 9 రోజుల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు టన్నెల్ వద్దకు చేరుకోనున్నారు. ఇక టన్నెల్ వద్ద సహాయక చర్యలను పరిశీలిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. కాగా ఎస్ఎల్బీసీ సొరంగం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. పొట్టకూటి కోసం రాష్ట్రాలు దాటి వచ్చిన 8 మంది అభాగ్యుల కుటుంబాల్లో ఈ దుర్ఘటన చిచ్చు పెట్టింది. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక సొరంగంలో చిక్కుకున్న 8 మంది ప్రాణాలను గాలికి వదిలేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి ఉంటే ఆ 8 మంది ప్రాణాలు దక్కేవన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. సీఎం రేవంత్ సహాయక చర్యలను పట్టించుకోకుండా తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి శ్రమిస్తున్నాడని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఇక ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం సాయంత్రం ప్రమాద స్థలానికి వెళ్లనున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. అయితే ప్రమాదం జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ కూడా వనపర్తికి సమీపంలోనే ఉండటంతో అక్కడి దాకా వెళ్లి టన్నెల్ వద్దకు వెళ్ళకపోతే మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే తప్పని పరిస్థితిలోనే షెడ్యూల్ ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది.